ఈ సూప్ తాగితే వెంటనే ఎగిరిపోతది కోల్డ్. ఇట్లాంటివి నేను చెప్పను. కానీ బేబీకి మాత్రం మంచి రిలీఫ్ ఇస్తది. కొత్త టేస్ట్ తగిలిన ఫీలింగ్ ఉంటది. డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతది. పాపం కొంచెం కోల్డ్ అయింది. అయినా కూడా నా కోసం వీడియో చూస్తూ స్మైల్ చేస్తుంది. ఏ ఫుడ్ పెట్టినా కూడా బేబీకి మార్నింగ్ గానీ, ఆఫ్టర్‌నూన్ గానీ పెట్టండి. ఎందుకంటే డే టైమ్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటివి వస్తే వెంటనే కన్సల్ట్ అవ్వచ్చు. అదే నైట్ టైమ్‌లో అయితే కొంచెం ఇబ్బంది అవుతది కదా! ఏ ఫుడ్ పెట్టినా కూడా 3 డేస్ గ్యాప్ ఇవ్వండి. అంటే అది వాళ్ళకి పడుతుందో లేదో మనకి అర్థం అవ్వడానికి టైం పడతదనమాట. అది పడితేనే పెట్టండి. ఫోర్స్‌ఫుల్‌గా అస్సలు పెట్టొద్దు. పాపం చెప్పలేరు కదా! నేనైతే చాలా రెసిపీస్ ట్రై చేయాలని ఉంటది. ట్రై చేస్తూనే ఉంటా. కానీ మా పాప తినట్లేదు అస్సలే. కోల్డ్ అని కాదు, నార్మల్‌గా కూడా తినట్లేదు ఎందుకో. ఏమైనా రెసిపీ ఐడియాస్ ఉంటే కొంచెం కామెంట్ చేయండి నాకు. ఈ సూప్ అయితే చాలా సింపుల్‌గా ట్రై చేసేయొచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. మంచి రిలీఫ్ ఇస్తది కోల్డ్ అండ్ కఫ్‌కి. డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. పక్కాగా షేర్ చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ ఫాలో